ఫ్యాట్ ఆర్ ప్లాంట్ ఫ్యాట్ తో ఈ కెమికల్ తయారు చేయొచ్చు. కాబట్టి దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి గారు ఆరోపణలు చేయడం జరిగింది. ఇంకోటి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు, సిబిఐ లాంటి అత్యున్నతమైనటువంటి సంస్థల్ని ధిక్కరించి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కమిషన్ వేయటం అనేది బాధాకరం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీని మేము ఒకటే సూటిగా ప్రశ్న వేయదలుచుకున్నాం, సిబిఐ మీద అసలు మీకు నిజంగా నమ్మకం ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు ఉంటే అవేమో అక్రమం అని చెప్తారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారు వైసీపీ ఎంపీ గారిని అరెస్ట్ చేయడానికి వస్తే ఒక ఎస్పీని పెట్టి అడ్డుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో. వారు ఈ రోజు సిబిఐ గురించి అత్యున్నతమైనటువంటి సంస్థ, ఆ సంస్థ ఏది చెప్తే అదే నిజం అని చెప్తా ఉన్నారంటే మరి మాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. అదేవిధంగా ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నామండి, తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరించి ఇది అనేక మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడారు. 2022లో ఏదైతే సిఎఫ్టిఆర్ఐ సంస్థ ఇచ్చినటువంటి నివేదికను తొక్కిపెట్టి వైసీపీ ఏదైతే అనేక మంది కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందో మేము అలా చేయదలుచుకోవాలా. మాకు నివేదిక వచ్చింది, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రజల సమక్షంలో ఉంచారు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వంగా మాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి మేము ఆ పని చేశాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా మరి 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. 11 గంటలకు వచ్చి వారు కూడా వారి వాదనలు వినిపించుకోవచ్చు. ఆ పని చేయరు వీళ్ళు. ఏదైతే టీవీ డిబేట్లోనో లేదంటే గోళ్ల దగ్గర వెళ్ళి వీళ్ళు అక్కడ అంటే ప్రజల్ని దీని నుంచి డైవర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారు. అది నిజంగా బాధాకరం. అదే విధంగా వైసీపీ హయాంలో ఏదైతే టెండర్లు పిలిచి మరి ఏదైతే శాంపిల్ టెస్టింగ్ తెలుగుదేశం గవర్నమెంట్ లో చేశాం, వైసీపీ హయాంలో పిలిచిన టెండర్లకి మీ ప్రభుత్వంలో టెస్టింగ్లు చేశారు కాబట్టి మీ ప్రభుత్వంలో కల్తీ జరిగింది అనేది నిజంగా అసంబద్ధమైనటువంటి ఆరోపణ. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అదే ఇంకోటి కూడా మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా టీటీడీకి సంబంధించి ఆయన ఎక్కడా కూడా ఆయన విశ్వాసాన్ని వ్యక్తపరచట్లా. అది కొంత హైందవ సోదరులందరూ కూడా దాన్ని ఒక బాధాతృప్త హృదయంతో దాన్ని పరిగణిస్తా ఉన్నారు. ఎందుకంటే భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇక్కడ దర్శకత ఒకటి ఓకే మీరు చెప్పినటువంటి అనేక అంశాలు మనం మాట్లాడాం. అనేక అంశాలు మాట్లాడిన సందర్భం